జ్ఞాన స్వప్నం. ఆంధ్రప్రదేశ్లోని చిన్న పల్లెటూరు, పచ్చని పొలాలతో ముంచుకొచ్చిన గ్రామం. విద్యార్థులు పాఠశాలకు పరుగులు పెడుతుంటారు. రవి అనే కుతూహలమైన అబ్బాయి మరియు లక్ష్మి అనే తన స్నేహితురాలు పరిచయం అవుతారు. పాఠశాలలో శాస్త్ర ప్రదర్శన జరుగుతుందని ఉపాధ్యాయుడు తెలియజేస్తాడు. రవి గ్రామానికి ఉపయోగపడే నీటి శుద్ధి యంత్రాన్ని తయారు చేయాలని కలలు కంటాడు. వనరులు లేకపోయినా స్థానికంగా లభ్యమయ్యే వస్తువులతో ప్రయత్నం చేస్తారు. వీరు నీటి శుద్ధి కోసం యంత్రాన్ని తయారు చేయడం ప్రారంభిస్తారు. తొలిసారి విఫలమవుతారు, కానీ గ్రామస్తులు సలహాలు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తారు. వారి ప్రయత్నం విజయవంతమవుతుంది. నీటి శుద్ధి యంత్రం పనిచేయడం చూసి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తారు. గ్రామంలో ఆనందోత్సవం జరుగుతుంది. ఉపాధ్యాయుడు విద్య యొక్క ప్రాముఖ్యతపై ప్రసంగిస్తాడు. గ్రామస్తులు మరియు విద్యార్థులు గర్వంగా ఉంటారు. నైతికం. విద్య మరియు సంకల్పం జీవితాలను మార్చగలవు.